విధంగా చెప్పగానే దేవకీ వసుదేవుల ఆనందానికి అవధులు లేవు. ఇక ఆ శుభగడియ రానే వచ్చింది. దేవకీ వసుదేవులకు శ్రీకృష్ణుడు జన్మించాడు. ఆహా, ఎంత అందంగా ఉన్నాడు! ఆ కళ్ళు చూడు, ఎంత బాగున్నాయో కదా. ఈ బాబుని చూస్తుంటే వదిలిపెట్టబుద్ధి కావట్లేదండి. విష్ణువు చెప్పినట్లుగానే మన సంఖ్యలు తెగిపోతున్నాయి. నేను ఇక బయలుదేరుతాను. స్వామి కార్యం నెరవేరుస్తాను. ఈ బాబుని చూస్తుంటే వదిలిపెట్టబుద్ధి కావట్లేదండి. దేవి, తప్పు, అలా మాట్లాడకు. ఈ బాలుడు ఇక్కడే ఉంటే కర్కశ కంసుడి చేతిలో బలి కావలసింది. దయచేసి అర్థం చేసుకో. తన ఒక బృహత్కర కార్యం కోసం జన్మించాడు. విష్ణుమూర్తి ఆజ్ఞను మనం శిరసా వహించాల్సిందే. దయచేసి నన్ను వెళ్ళనివ్వు. సరే స్వామి, జాగ్రత్తగా వెళ్ళిరండి. విష్ణుమాయ వలన ద్వారాలు తెరుచుకున్నాయి. ద్వారపాలకులందరూ గాఢ నిద్రలోకి జారుకున్నారు. వసుదేవుడు నెమ్మదిగా నడుచుకుంటూ చెరసాల నుండి బయటకు వచ్చి బృందావనం దిశగా నడవసాగాడు. అమ్మా యమునమ్మ తల్లి, నేను స్వామి కార్యం నిమిత్తమై బృందావనానికి పోవాలి. నాకు కూడా ఉన్నది సాక్షాత్తు శ్రీమన్నారాయణుని అవతారం. దయచేసి నాకు దారి ఇవ్వు. తప్పక వాసుదేవ, స్వామి కార్యం నిర్వర్తించటంలో నేను కూడా భాగస్వామిరాలిని కావటం నాకు చాలా ఆనందంగా ఉంది. ధన్యుణ్ణి తల్లి. యమున చూపించిన దారి గుండా ప్రయాణాన్ని సాగిస్తున్నాడు వసుదేవుడు. మార్గమధ్యంలో పెద్ద తుఫాను వచ్చింది. తన తలపై ఉన్న శ్రీకృష్ణుడు పడిపోకుండా జాగ్రత్తగా పట్టుకుంటూ నడవసాగాడు. శ్రీకృష్ణుడు తడిచిపోకుండా కాలేయుడు తన పడగని గొడుగులా చేసి తన స్వామిని కాపాడుకోసాగాడు. ఎట్టకేలకు బృందావనాన్ని చేరుకున్నాడు వసుదేవుడు. అక్కడే యశోద ప్రసవించిన ఆడపిల్లను తీసుకొని శ్రీకృష్ణుణ్ణి ఆమె ప్రక్కలో పడుకోబెట్టి వసుదేవుడు ఆ పాపతో చెరసాలకి చేరుకోగానే గది ద్వారాలు ఎప్పటిలాగే మూసుకుపోయాయి. విష్ణుమూర్తికి మనసులోని ధన్యవాదాలు తెలియచేశారు దేవకీ వసుదేవులు. 8వ బిడ్డ పుట్టిన సంగతి ద్వారపాలకుల ద్వారా తెలుసుకున్న కంసుడు హుటాహుటిన చెరసాల దగ్గరికి చేరుకున్నాడు. ఎక్కడా? నన్ను సంహరించడానికి పుట్టిన ఆ బిడ్డ ఎక్కడా? బిడ్డ పుట్టింది, కానీ ఇది ఆడబిడ్డ. నీకు ఆకాశవాణి చెప్పింది 8వ సంతానమైన బాలుడి వల్ల మృత్యువు తప్పదని, కానీ ఆడపిల్ల జన్మించింది. దయచేసి ఈ పాపని చంపబోకు అని ప్రార్థించింది దేవకి. ఛీ! ఎవరైతే ఏంటి,
నాకు ఈ పాపను చూస్తుంటే చంటి పాపను చూస్తున్నట్లేదు, నా మృత్యువును చూస్తున్నట్లుగా ఉంది. ఈ పాప బ్రతకడానికి వీల్లేదు. ఇలా ఇవ్వు. అని బలవంతంగా తీసుకొని ఆ పాపను గోడ వైపు విసిరేశాడు. కళ్ళు మిరిమిట్లు గొలిపేలా కాంతి ప్రత్యక్షమై ఆ పాప అదృశ్యమై లోకమాయ ప్రత్యక్షమయ్యింది. పిచ్చి కంస, నువ్వెంత జాగ్రత్త పడ్డా నీ చావు నుండి తప్పించుకోలేవు. నిన్ను సంహరించేవాడు వేరే చోట పెరుగుతున్నాడు. ఎంత ప్రయత్నించినా అతన్ని ఎదుర్కోవటం నీ వల్ల కాదు. మృత్యువు కోసం నిరీక్షించు. మితిమీరిన అహంకారంతో సొంత సోదరిని, బావని నానా అగచాట్లకు గురి చేశావు. అన్యం పుణ్యం మెరుగని పసిబాలలను పొట్టన పెట్టుకున్నావు. నీవు ఇంతకు ఇంత అనుభవిస్తావు. సిద్ధంగా ఉండు. కంసుడికి తాను చేసిన తప్పు తెలిసి వచ్చింది.